స్టార్ట్ చేసావా? ఇవాళ పెడుతున్న వీడియో ప్రవీణ్ అన్నయ్యతో చేసిన వీడియో. యాక్చువల్గా మనము ఫస్ట్ రికార్డ్ చేసిన వీడియో ఇదన్నమాట. ఒక ఇంతకుముందు చూసిన 2 వీడియోలు 2 months బ్యాక్ రికార్డ్ చేసింది. ఫస్ట్ నేను ఛానల్ కూడా క్రియేట్ చేయకముందు గెస్ట్ల కోసం సెర్చ్ చేస్తున్నా, చాలామందితో మాట్లాడుతున్నా, చాలామంది అడుగుతున్నా మనం చేద్దాం అది ఇది అంటే అసలు అదే ఛానల్ లేదు, నా సబ్స్క్రైబర్స్ కూడా లేరు, మీ దగ్గరికి మేము ఎందుకు వీడియో వేస్తాం, ఎందుకు పాడ్కాస్ట్కి వస్తాం, ఇంటర్వ్యూ వస్తామని చెప్పి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అంటే ఫస్ట్ ఎక్కడైనా స్టార్ట్ అయితే మిగతావన్నీ చేసుకోవచ్చు కదా అని నేను. అలాంటప్పుడు ఫస్ట్ వీడియో ఒప్పుకున్నది ప్రవీణ్ అన్నయ్య అనమాట. ప్రవీణ్ అన్నయ్య నాకు స్కూల్ నుంచే తెలుసు. స్కూల్లో ఉన్నప్పుడే బాక్సింగ్లో నేషనల్స్కి వెళ్ళాడు, ఇండియా రిప్రజెంట్ చేశాడు. బట్ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు ఐడియా లేదు. అప్పట్లో చాలా అగ్రెసివ్గా ఉండే ప్రవీణ్ని ఇప్పుడు చాలా కామ్గా అవి చూస్తున్నా వాట్సాప్ స్టేటస్లో అట్లా. సో ఒకసారి అడుగుదాము ప్రవీణ్ కోసం ఏమైనా తెలుసుకుందామని చూస్తే అప్పుడు తెలిసింది నాకు ఆయన డిగ్రీ మధ్యలో ఆపేశారు. స్టేట్ లాసెట్లో టాప్ 50 ర్యాంకర్ అని, తెలుగునాడు స్టూడెంట్స్ ఫోర్స్కి ప్రెసిడెంట్గా ఉండేవారు. సో ఒక బాక్సింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ అయ్యి ఇన్ని మలుపులు తిరిగి ఇలా వచ్చింది కదా. ఫస్ట్ టైం ప్రవీణ్ నేను అడిగినప్పుడు అన్నీ ఓకే చెప్పారు. థ్యాంక్ యూ ప్రవీణ్ అన్నయ్య. అక్కడతో మొదలైంది మన జర్నీ. ఇప్పుడు మనం చాలా వీడియోస్ రికార్డ్ చేసాం. యాక్చువల్లీ ఫస్ట్ ఇదే వేయాల్సింది, కానీ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ వీడియోకి మనం ఇప్పటికీ మైక్స్ లేవు, మన దగ్గర మైక్స్ వాడలేదు. సో ఆడియో చాలా ప్రాబ్లం ఉంది. అది రెక్టిఫై చేయడానికే ట్రై చేశాను, ఇంతకాలం పెద్దగా అవ్వలేదు. ఇక్కడ నుంచి మనం మిగతా అంతా ప్రవీణ్ అన్నయ్య మాట్లాడుతున్నాం. మీరు స్కూల్లో నేషనల్ బాక్సర్ అని స్టడీస్లో నేర్చుకోలేనిది మీరు ఈ స్పోర్ట్లో ఏం నేర్చుకున్నారు? అసలు చెప్పాలంటే ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ కన్నా స్పోర్ట్స్ చాలా నేర్పిస్తుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్లో నీకు అక్కడ నిన్ను ఎలా జడ్జ్ చేస్తారంటే నీ మార్క్స్ బట్టి జడ్జ్ చేస్తారు. లేదు కొంచెం ఇన్డెప్త్గా ఉండేవాళ్ళు, అంటే ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు నీ పర్సనాలిటీని చూసి జడ్జ్ చేస్తారు. స్పోర్ట్స్ అలా కాదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్ స్పోర్ట్స్ ఎలా ఉంటుందంటే నువ్వు స్పోర్ట్స్లోకి వెళ్ళగానే గెలుపు ఓటమి రెండింటిని నువ్వు యాక్సెప్ట్ చేయడం నీకు తెలిసిపోతుంది. గెలిచినా ఓడిపోయినా యాక్సెప్ట్, అంటే ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది నీకు తెలిసిపోతుంది. సో ఈ యొక్క జస్ట్ ఒక చిన్న లెసన్ తోటి ఇదే లైఫ్లో అదర్ దెన్ స్పోర్ట్స్ కెరియర్ ఎందులో కూడా మనకు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆ ఫెయిల్యూర్స్ని ఎలా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం అనేది స్పోర్ట్స్లో డెఫినెట్లీ మనందరికీ కూడా అది స్పోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. సో స్పోర్ట్స్లో నేర్చుకోవడానికి ఫార్మల్ ఎడ్యుకేషన్ కన్నా కూడా మంచి మంచి లెసన్స్ ఉంటాయని నేను పర్సనల్గా అనుకుంటాను. సో నా పర్సనల్ లైఫ్లో కూడా డెఫినెట్లీ స్పోర్ట్సే చాలా నేర్పించింది. సో నేను అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. మరి మీరు స్పోర్ట్స్లో నేషనల్స్ వరకు వెళ్ళినప్పుడు ఎందుకు బాక్సింగ్ కెరీర్గా చూస్ చేసుకోలేదు? హానెస్ట్లీ నేను అసలు బాక్సింగ్ని కెరియర్గా చూస్ చేసుకున్నాను అనుకున్నాను. చిన్నప్పుడు మనకి స్లామ్ బుక్ కల్చర్ ఉండేది. ఆ స్లామ్ బుక్ కల్చర్లో కూడా అందరూ ఏమవుతావో అంటే నేను ఒలింపిక్ మెడలిస్ట్ అనేవాడిని బాక్సింగ్. సో అలా ఒలింపిక్ మెడలిస్ట్ అనే రాసుకున్నామని కెరియర్ కూడా అందులోనే సెటప్ చేసుకుంటాం అనుకున్నాను. బట్ అనుకుంటాం కానీ ఎలా ఉంటుందంటే లైఫ్ అంటే 40 to 50% మన అంబిషన్స్, మన డిటర్మినేషన్, మన ఇండియా. ఇంకొక 40% నీ హార్డ్ వర్క్, నీ డిసిప్లిన్, నీ డిసిప్లిన్, నీ హార్డ్ వర్క్, నీ ఫిజికల్ ఎఫర్ట్స్. ఒక 10% నీ న్యాచురల్ పొటెన్షియల్, అది నీ జీన్స్ ద్వారా రావచ్చు. బై బర్త్ కొన్ని న్యాచురల్గా కొంతమంది దే ఆర్ బ్లెస్డ్ విత్ సంథింగ్ అని అంటాం కదా, కొంతమందికి అలా ఏదో ఒక ఫిజికల్ ఫీచర్స్ అవ్వచ్చు, వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ ఏదో ఒకటి వాళ్ళు బై బర్త్ కొంచెం కొన్ని టాలెంట్స్తో వాళ్ళు కొడతారు. ఇంకొక 10% ఫేట్. ఎలా చెప్పాలంటే ఈరోజు మనం అందరం కూడా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన అందరికీ కూడా ఒక ఐడియలిస్టిక్ పర్సనాలిటీ. కానీ ఆయన ఒకనప్పుడు ఆయన దగ్గర చదువుకోవడానికి డబ్బులు లేకపోతే వాళ్ళ అక్కగారు జుంకాలు ఏవో తీసి అది తాకట్టు పెట్టి దాంతో ఫీజు కట్టి ఆయన ఈరోజు ఒక ఆ తర్వాత సైంటిస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన జర్నీ అనేది మన అందరికీ ఇన్స్పిరేషన్. వాళ్ళ అక్క కానీ నిజంగా జుంకాలు ఇచ్చి ఇవ్వకపోయి ఆయన కానీ నిజంగా చదువుకోలేకపోయి ఉంటే ఈరోజు
లేకపోతే అబ్దుల్ కలాం ఉండేవారు. సో మనం ఇవన్నీ ఎంత అనుకున్నా కూడా 10% ఫేట్ అనేది ఏదైతే ఉందో చూసారు, అది కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది 10% అయినా కూడా మన 100% కానివ్వకుండా ఆ 90% దగ్గర మనం ఆపేస్తాం. సో అలా ఫెయిట్లో నాకు కూడా కొన్ని, మా నాన్నగారు చనిపోవడం అంటే ఒకటని కాదు, కొంచెం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నా లైఫ్లో కూడా అలా నన్ను ఫుల్ బ్యాక్ చేసింది. అలా చేయడం వల్ల నేను ఆ బాక్సింగ్ విడిచిపెట్టి సో ఇంకా ఇప్పుడుండే జీవితం వైపు నేను వచ్చాను. సో అలా మీరు స్పోర్ట్స్లో అంతవరకు ఎదిగారు కాబట్టి అడుగుతున్నాను, ఇప్పటికి కూడా పిల్లలు ఏమైనా స్పోర్ట్స్ సీరియస్గా తీసుకుంటాను, నేను ఇక్కడ షటిల్ సీరియస్గా ఆడతాను, ఇలా కబడ్డీ ఆడతాను అన్నా సరే పేరెంట్స్ ఒప్పుకోరు అసలు, జనరల్గా ఇంట్రెస్ట్ చూపించారు మా ఇండియన్ పేరెంట్స్. అది పిల్లల మైండ్ సెట్ ప్రాబ్లం అంటారు, లేదంటే పేరెంట్సే మారాలి అంటారా? అంటే పేరెంట్స్ ఇన్సెక్యూరిటీ మరొకటి ఏం కాదు. ఇండియాలో స్పోర్ట్స్ కల్చర్ అన్నప్పటికీ మన అందరం కూడా అంటే మనకి ఎక్కువగా పాపులారిటీ వచ్చిన గేమ్స్ క్రికెట్. ఈ మధ్యకాలంలో కబడ్డీ ఇలాంటి వేరే గేమ్స్ కూడా మనం చూడగలుగుతాం, ఏదో సోషల్ మీడియా మనం మనవచ్చు, లేకపోతే బ్రాడ్కాస్టింగ్ వల్ల. అంతకుముందు ఇంకే గేమ్స్ ఎంచుకున్నా కూడా అది పేరెంట్స్కి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. స్పోర్ట్స్ అంటే అయ్యో స్పోర్ట్స్ ఆడితే వీడికి ఏం లేదు, ఎందుకంటే స్పోర్ట్స్లో అందరి వల్ల కాదు సక్సెస్ కావాలని. సో ఆ ఇన్సెక్యూరిటీ బట్టి పేరెంట్స్ ఏంటంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ చూపెట్టినా కూడా వాళ్ళని డైవర్ట్ చేస్తుంటారు. స్పోర్ట్స్ అంటే అదొక సెక్యూర్డ్ లైఫ్ కాదు. నువ్వు అందులో ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయ్యావంటే నువ్వు డెఫినెట్లీ నెవర్ రికగ్నైజేషన్ కూడా చేయవు. అదే నువ్వు చదువుకోగలిగితే అట్లీస్ట్ ఏదో ఒక దాంట్లో ఉద్యోగం చేసుకోగలుగుతావు, నీ పొట్టను నింపుకోగలుగుతావు అనుకునే మైండ్ సెట్ ఉంటుంది. సో దానివల్ల పేరెంట్స్ ఏంటంటే చాలా ఇన్సెక్యూరిటీ వల్ల పిల్లల్ని ఎవరిని రిస్క్ తీసుకొని ఎంకరేజ్ చేద్దామని ఎంకరేజింగ్ మైండ్ సెట్స్ ఉంది. సో అది పేరెంట్స్ వాళ్ళకి మైండ్ సెట్ వల్ల. ఆల్సో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నేను స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటున్నాను అనుకున్నాను, స్కూల్ లెవెల్ కదా కాలేజ్ లెవెల్ కదా, ఇప్పుడు నేను స్పోర్ట్స్ని కెరియర్ సీరియస్గా తీసుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుంది అంటారా ఈ రోజుల్లో? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చాలా వచ్చినాయి స్పోర్ట్స్, చాలా అంటే వాళ్ళకి ఇప్పుడు స్టైఫండ్ రూపంలో కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా నిజంగా పేదవాళ్ళు స్పోర్ట్స్లోకి రావాలి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేని వాళ్ళు అంతంగా వాళ్ళు రావడం అనేది ఇబ్బంది ఉంది. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి ఒక స్టైఫండ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ స్టైఫండ్తో బేసిక్ నీడ్స్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ డైట్ కానీ వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ ఇంకేమైనా ఎటువంటి బేసిక్ నీడ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నారు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సెంటివ్స్ అనేవి గవర్నమెంట్ స్టార్ట్ చేసేది. మేము ఆడే రోజుల్లో అయితే ఉండేవి కాదు. మేము ఆడే రోజుల్లోని కొంత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తర్వాత శాప్ హాస్టల్స్ అనేవి కూడా చాలా తక్కువ ఉండేవి. అవి కూడా కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వైజాగ్, తర్వాత కడపలో ఒక శాప్ ఒకటి ఉండేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీటి నుంచి ఇంకేమి గవర్నమెంట్ సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అయితే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్స్ లేనివి మామూలు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్వతహాగా బయట రావడం అనేది కొంచెం అప్పుడు ఉండే బ్యారియర్స్ లేదు. సో ఇప్పుడు డెఫినెట్లీ మంచి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా లభిస్తుంది. సో డెఫినెట్లీ మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా రావచ్చు, కానీ ఇంకా చేయడానికి చాలా ఉంది. నేను ఆప్టిమమ్ అన్నది ఏంటి, బెంచ్ మార్క్ అన్నా గవర్నమెంట్ ఇంకా చేయాల్సింది అయితే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక స్టూడెంట్ నిజంగా ప్యాషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి స్పోర్ట్స్ సీరియస్గా తీసుకోవచ్చు కెరియర్ కింద అంటారా, లేదంటే జస్ట్ ఒక సైడ్ హసల్ కింద వదిలేయడం బెటర్ అంటారా? తీసుకోవచ్చు, నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు చూడు, ఇండియా ఎంత పాపులేషన్ ఉంది కంట్రీ, నిజంగా చెప్తే ఇండియా ఇప్పుడు గ్లోబల్ స్టేజ్లో నెంబర్ 1 నెంబర్ 2 స్థాయిలో ఉన్నాం. అంత హ్యూజ్ పాపులేషన్ ఉంటే స్పోర్ట్స్లో మనం ఎక్కడ ఉంటున్నాం? అవుట్ ఆఫ్ క్రికెట్. నేను చెప్తుంది క్రికెట్, కబడ్డీ, ఈ రెండు. అంటే కబడ్డీ మన నేల నుంచి వచ్చిన ఆట కాబట్టి మన అందరం దాంతోనే ఫ్యాషనేట్ అయి ఉన్నాం కాబట్టి కబడ్డీలో మనకు ఆ క్లియర్గా డామినేన్స్ ఉంటుంది. క్రికెట్ అనేటప్పటికి క్రికెట్లో చాలా అంటే ఓవర్ ఎవల్యూషన్ క్రికెట్లోని చాలా ఆ సపోర్ట్ అది బీసీసీఐ అనేది ఇప్పుడు వరల్డ్స్ టాప్ క్రికెట్ కూడా. సో డెఫినెట్లీ క్రికెట్ కబడ్డీకి మినాయించి మిగిలిన గేమ్లు ఏమైనా చూసుకోగలిగితే మన అందరం కూడా ఎక్కడో చెట్ట చివరన ఉన్నాం, ఎక్కడ కూడా ఒక డామినేటింగ్ ఫ్యాక్టర్గా మనం లేవు. సో ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉండి మనం స్టేట్ కాంపిటీషన్ ఏదైతే రిప్రజెంట్ చేస్తామో చాలా కంట్రీస్లో ఒక నేషనల్ స్థాయి కాంపిటీషన్. మనకి ఇప్పుడు స్టేట్లో మనం ఇంత పాపులేషన్ నుంచి ఒక 26-27 డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్ళి మనం రిప్రజెంట్ చేస్తాం.
అది ఆ పాపులేషన్ అదే చాలా మంది చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, వాటిలో అది ఒక నేషనల్ గేమ్స్ మ్యాచ్. అయినప్పటికీ కూడా మనం అలాంటిది మనకు స్టేట్ నుంచి నేషనల్స్ తర్వాత ఇండియా ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ఇన్ని స్టేజెస్ మనం దాటుకుని వెళ్దాం. అయినప్పటికీ మనం మంచి పర్ఫార్మెన్స్ అందులో నుంచి రాబట్టుకోలేకపోతున్నాం అంటే ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉంటాయో అర్థం చేసుకోవాలి. సో ట్రైనింగ్ అక్కడ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత ఆ స్పోర్ట్స్ మ్యాన్ తాలూకు హ్యాంపరింగ్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్పోర్ట్స్ సైన్స్ అనేది మనకి ఈ మధ్యన మనం వినగలుగుతుంది. ఒక టీంకి స్పోర్ట్స్ అనాలిసిస్ ఉంటాడు, స్పోర్ట్స్ సైంటిస్ట్ ఉంటాడు. ఆ సపోర్టింగ్ టీం ఏదైతే ఉందో అది ఈ మధ్య మనం క్రికెట్ లాంటి ఇలాంటి గేమ్స్ ద్వారా మనం వింటున్నాం. కానీ ఇవన్నీ ఎప్పుడో 90s 80s టైంలోనే స్పోర్ట్స్లోని డెవలప్డ్ కంట్రీస్ చేసింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడంటే స్పోర్ట్స్ మ్యాన్ ఒక సపోర్టింగ్ టీం ఉంటుంది. మన ఇండియా వరకు మనకు తెలిస్తే మనకి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక కోచ్ మాత్రమే తెలుసు. అందుకే ఎక్కువైతే ఫిజిషియన్ తెలుసు. వాళ్ళు అలా నీ వెనకాల ఒక స్పోర్ట్స్ అనాలిసిస్ ఉంటారు, నీ పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ అంతా స్టడీ చేయడానికి. వాడిని స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ స్టడీ చేస్తూ నీకు ఇంకా అన్ని విధాలుగా ఎలా నీ స్కిల్ని అప్గ్రేడ్ చేయాలనేది అన్ని విధాలుగా చేస్తూ ఉంటాడు. సో ఆ సపోర్టింగ్ టీం అనేది మనకి ఈ మధ్యన మనకు వచ్చింది. బట్ వాళ్ళకి అది ఎప్పుడో 80s 90s టైంలో ఉంటాయి. సో అందుకనే వాళ్ళు అంత డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూపెట్టగలుగుతున్నారు. సో మనం కూడా ఇప్పుడు అదే విధంగా మన సపోర్టింగ్ టీం ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి మనం ఇవ్వగలిగితే, స్పోర్ట్స్ అనాలిసిస్ట్ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఫిజిషియన్ అవ్వచ్చు, డైటీషియన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ మీద ఎఫర్ట్స్ పెట్టగలిగితే డెఫినెట్గా ఆ తాలూకు పర్ఫార్మెన్స్ మనం తీసుకురాగలుగుతాం స్పోర్ట్స్ మ్యాన్స్ నుంచి. మీరు లా సెట్లో స్టేట్ ర్యాంక్ అంటున్నారు. అసలు ఈ ఏజ్లో మీరు లా ఎందుకు చూస్ చేసుకుందాం అనుకున్నారు? అసలు ఎటో బాక్సింగ్ కెరీర్ నుంచి అసలు లా వైపు ఎందుకు రావాలనుకున్నారు? అంటే అదొక ట్రాజెడీ. నేను 18-19 ఇయర్స్లో ఉండేటప్పుడు బుల్లాయ కాలేజ్లో ఉన్నాను. బుల్లాయ కాలేజ్లోని అప్పుడు నేను వన్ ఆఫ్ ది అక్కడ కూడా ఎడ్యుకేషనల్లీ చాలా సౌండెడ్ స్టూడెంట్ని. సో హ్యూమన్ రైట్స్ సెల్ అనే ఒక స్టూడెంట్ యాక్టివిజం అప్పుడే నేను స్టార్ట్ చేశాను. హ్యూమన్ రైట్స్ సెల్కి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. అప్పుడు ఆ టైంలో నీకు గుర్తులో లేదో కోవిడ్ ఫస్ట్ పాండమిక్ అనుకుంటాను. అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయండి అని పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరిలోనే ప్రొటెస్ట్ మొదలైంది. ఆ ప్రొటెస్ట్లోనే నేను ముందుండి అప్పుడు ఇక్కడ జగన్ గవర్నమెంట్ ఉంది. సో ఆ జగన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా వచ్చి నోరెత్తలేదు. కానీ నేను అదే టైంలో స్టూడెంట్ యాక్టివిజం నేర్చుకోవడం కొత్త. సో నాకేదో ఒకటి చేయాలి, స్టూడెంట్ సెంట్రిక్గా పనిచేయాలనేసి నాకు ఆలోచన ఉండేది. ఆ ఆలోచన మీద నేను ఏంటంటే ఆ ప్రొటెస్ట్ని కొంచెం ఇంకెక్కువ ఫియలప్ చేశాను. ఫియలప్ చేసి స్టూడెంట్స్ ఇష్యూస్ని అన్ని అడ్రస్ చేయడంలో వాళ్ళకి చెప్పాను. ఇన్ కేసు ఒకవేళ ఇది మాత్రం ఈ ఎగ్జామ్స్ ఫీల్డ్ మనం ఎంత ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా కండక్ట్ చేస్తే ఆంధ్ర యూనివర్సిటీ, మనం హైకోర్టుకి కానీ లేకపోతే సుప్రీంకోర్టుకి కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం వెళ్ళి ఒక స్టేని తీసుకొద్దాం, టెంపరీగా దీన్ని సస్పెండ్ చేద్దాం, పోస్ట్పోన్ చేపిద్దాం ఎగ్జామ్స్ని. సో ఇలా మేము అన్నీ చేసుకొని నేను ఆ టైంలో ఆ ఎనర్జీ అలాంటిది. సో నేను ఆ మాటలు ఇచ్చేసాను మీడియా ముఖ్యంగా. సో అది స్టేట్ వైడ్ పెద్ద వైరల్ అయిపోయింది. అందరూ కూడా హోప్ పెట్టుకున్నారు స్టూడెంట్స్ అందరూ. సో అలా హోప్ పెట్టుకున్నది నేను కూడా అలా చేసి తర్వాత నా హయ్యర్ అథారిటీ ఏదైతే ఉందో మా హ్యూమన్ రైట్స్ మా స్టేట్ ప్రెసిడెంట్ని, తర్వాత మా నేషనల్ కన్వీనర్స్ని వాళ్ళతో కూర్చొని అలాగే బోర్డు మీటింగ్ మాట్లాడుకుంటే వాళ్ళందరూ కొంచెం బీజేపీకి ప్రోగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏమన్నారు, గవర్నమెంట్కి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, ఇది యూజీసీ నుంచి వచ్చిన డిసిషన్. ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఎఫిలియేటెడ్ అయ్యి ఉంది, అందులో గవర్నమెంట్లో పార్ట్ అండ్ పార్షల్ మినిస్టర్స్ కూడా మా దాంట్లో కన్వీనర్గా ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ అని. సో వాళ్ళు మేము దీనికి వ్యతిరేకించేటట్టు ఉంటే మా మీద రేపు పొద్దున్న ఇంపాక్ట్ పడతాయి, నువ్వు అయితే విత్డ్రా అయిపో, లేకపోతే ఈ ప్రొటెక్షన్ ఇక్కడ కాపీ లేదన్న. నిజంగా నేను నా పోర్ట్ఫోలియోనే కాపాడుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ నేను ఎంతవరకు చేసిన ఫైట్ ఏదైతే ఉందో వాళ్ళందరిలో స్టూడెంట్స్లో నింపిన ఆ హోప్ ఏదైతే ఉందో అదన్నింటినీ నేను నిరసాయించేసి వాటన్నింటినీ నేను ఇంకా మర్చిపోయి నా పోర్ట్ఫోలియో వరకు నేను కన్ఫైన్ అవ్వాలి. లేదు నాకు నిజంగా వ్యక్తిత్వం ఉన్నది అనుకుంటే నేను నా పోర్ట్ఫోలియో పోయినా పర్వాలేదు, నాకు నా ఫ్యూచర్ ఏమైనా పర్వాలేదు, అన్ని మాటలు నిల్చోవాలి అనుకుని నేను అనుకున్నాను. సో నేను ఆ రెండింటి మధ్యన నేను నా మనసు మాటని నేను విన్నానని చెప్పేసి నేను ఏం చేశానంటే, సరే మీ వల్ల కాలేదు కదా, నేను కుదిరినంత వరకు నేను ప్రయత్నిస్తాను, ఒకవేళ నా వరకు కూడా అయిపోతే నేను ఇంకా
నా ఎగ్జామ్స్ని నా డిగ్రీని కూడా నేను విడిచిపెట్టానని చెప్పి నేను వదిలేస్తాను. డిగ్రీ మిడిల్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్ అవుతుంది నాకు. థర్డ్ ఇయర్లో నేను డిగ్రీకి ఎగ్జామ్స్కి బాయ్కాట్ చేస్తాను. నేను అంటే మేము రెండు ప్రొటెస్ట్ చేసేటప్పుడే అన్నాము, ఇన్ కేస్ ఎగ్జామ్స్ EU అయినా కూడా పెడతాను అంటే మీరు అందరూ ఎగ్జామ్స్ని బాయ్కాట్ చేయండి అని చెప్పాను. సో డెఫినెట్లీ మా వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు. నేను అనుకున్నట్టుగా హైకోర్టుకి అప్రోచ్ చేయలేకపోయాను. సో అవ్వలేకపోవడం వల్ల నేను అలా అయితే ఇక ఇచ్చిన మాట ప్రకారం నేనే కదా ఇచ్చాను. సో నేను ఏం చేశానంటే నేను బాయ్కాట్ చేస్తాను ఎగ్జామ్స్ అనేది. నేనే నా అంతంగా ఎగ్జామ్స్కి వెళ్ళకుండా నేను అక్కడితో డిగ్రీ వదిలేసాను. డెఫినెట్లీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అందులో ఒకరు నాకు ఫోన్ చేసి రాత్రి 12 టైం అవుతుంది, ఫోన్ చేసి ఒక ఎమర్జెన్సీ ఫోన్ చేసి నేను చనిపోతున్నాను, నన్ను చంపేస్తున్నాను, అర్జెంట్గా రావాలి అదే అన్న. ఏమైంది అనుకొని చెప్పి పొలవన్న రాత్రితో నేను పరిగెట్టిన తర్వాత అప్పుడు మా లోకల్గా ఉండే డిప్యూటీ మేయర్ అప్పుడు ఆయన ఆ తాలూకు మనిషి మీద గొడవలు అయితే, సో అక్కడ మేము కొంచెం గొడవ అయ్యాం. ఆ సంభాషణలో ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ అప్పర్ హ్యాండ్. సో ఆ కేసు అవ్వకపోయినా కూడా మన మీద కేసులు ఫాల్స్ కేసులు నన్ను పెట్టి, అప్పుడు మేము టీడీపీ పార్టీలో ఉండడం వల్ల మా అమ్మగారిని నన్ను ఏదైనా పార్టీ నుంచి మార్పించాలని అనేక చెప్పారు. ఆయన నేను చెప్పలేను. సో అవన్నీ చేస్తే అప్పుడు నాకు అనిపించింది ఏదో ఒక్కటి చేయాలి. ఊరికి ఇలా ఉంటాయి, ఊరికి యాక్టివిజమ్స్ ఇవి కాదు, సంథింగ్ నాకంటూ ఒక వెపన్ ఉండాలి. ఎటువంటి అన్ఫెయిర్ మూమెంట్స్కి అగైనెస్ట్గా ఫైట్ చేయాలన్నా, ఇలాంటి ఇంజస్ట్ మూమెంట్స్ వైపు ఫైట్ చేయాలన్నా నాకంటూ సెల్ఫ్గా ఏదో ఒకటి ఉండాలి అనిపించింది. అప్పుడే 2 months ముందు అప్పుడే పేపర్ చూసాను. పేపర్ చూడగానే 2 months 3 monthsకి లా సెట్ ఉంది అన్నారు. సో అప్పుడు నేను అనుకున్న పేపర్ చదువుతున్నప్పుడు ఓకే లాయర్ అయినా ఖాళీగా ఉన్నాను, ఇంకేం చేద్దాం, 2-3 months ఉంది, పుస్తకాలు మొత్తం పెట్టుకున్నాను, చదివాను. చదివితే ఆటోమేటిక్గా స్టేట్లో టాప్ 50లో ర్యాంక్ వచ్చింది, 31 వచ్చింది. సో ఆఫ్ కోర్స్ మంచి సీట్, అది మంచి యూనివర్సిటీలో వచ్చింది. యూనివర్సిటీలోకి వచ్చాక సో ఇలా స్టార్ట్ అవుతుంది. మీరు లా చేస్తారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మనం నార్మల్గా చూసుకున్నా సరే ప్రజలందరూ ఏ తప్పు చేయకపోయినా పోలీసులకు కానీ కోర్ట్స్కి కానీ గవర్నమెంట్ కానీ భయపడాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇలాగా ఇంకా మార్పు అనేది ఉంటుందా? ఎప్పటి నుంచి ఇలానే జరుగుతుంది. ఏం తప్పు చేయకపోయినా పోలీసులు అంటే ఇప్పుడు మనకి సపోర్ట్గా ఉన్నారు అన్నట్టు ఉన్నారు, కానీ ఒక పోలీసులు వస్తున్నారని భయపడే విధంగా మారిపోయింది. ఎందుకంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మన ఇండియన్ సిస్టమ్ చూడు, ఫస్ట్ పొలిటికల్ సిస్టమ్ చూడు. ఇండియాలో ఇప్పుడు పోలీసులు ఎలా ఉన్నారు, ఒక ఫెయిలిస్ట్లా ఉన్నారు, అంటే పెత్తందారులా వ్యవహరిస్తారు. వాళ్ళు యాక్చువల్గా సర్వెంట్స్. పోలీస్ అనేది అదొక సర్వీస్ అనుకోవాలి, అదొక జాబ్ కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే అథారిటీ మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళ మనసు మీద. అథారిటీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ రెండు అంతా ఈక్వల్గా ఇచ్చింది గవర్నమెంట్ దేని తప్పు కాదు. బట్ పోలీసులు ఏం చేస్తారు, అథారిటీని మాత్రమే పై చేతిగా చూపెడతారు ఎవరి మీద. సో రెస్పాన్సిబిలిటీస్ రైట్స్ అనేవి పక్కన పెడతారు. సో అలా చేయడం వల్ల పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఏంటంటే వాళ్ళ అథారిటీ చూపెడుతున్నారని డెఫినెట్లీ ఒకడు సుపీరియర్ అంటాడు, ఒకడు ఇన్ఫీరియర్ ఉంటాడు. ఒకడు ఎవరైనా నేను ఆ సుపీరియారిటీ అథారిటీ ఫోర్స్ఫుల్గా చూపెడుతున్నాను అనుకోండి, డెఫినెట్లీ భయపడే వాళ్ళు ఉంటారు. సో పోలీసులు ఎవరి మీద అథారిటీ ఆ సుపీరియారిటీ చూపెడతారు, పబ్లిక్ మీద. సో పబ్లిక్ ఆటోమేటిక్గా ఇన్ఫీరియర్ అంటారు. సో ఆ తాలూకు ఇన్ఫీరియారిటీ అనేది పబ్లిక్లో ఉంది. ఎవరైతే కొంచెం అన్అవేర్డ్ అన్ఎడ్యుకేటెడ్. బట్ ఇప్పుడు చూస్తే కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఇటు కట్టు అటు గిట్టయ్యారు. ఎవరైతే నిజంగా రైట్స్ పబ్లిక్ సిటిజన్ రైట్స్ ఎవరికైతే బాగా తెలుసో, ఈ అవేర్నెస్ ఎవరికైతే ఉందో, ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పోలీసులను కూడా అంత భయపడే పరిస్థితి ఈరోజు లేదు. వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అడగగలుగుతున్నారు. ఏదైనా ఒకవేళ ఇంజస్ట్ వాళ్ళతో జరిగినా కూడా, ఏమైనా తప్పులు వాళ్ళతో జరిగినా కూడా వాళ్ళు అడగి ప్రశ్నించగలిగే ఈ రోజు పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బేసిక్ లీగల్ అవేర్నెస్ స్కూల్ నుంచి మొదలు పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఇప్పుడు లీగల్ అవేర్నెస్ కోసం తెలియకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి భయపడాల్సి వస్తుంది. సో బేసిక్ లీగల్ అవేర్నెస్ స్కూల్ నుంచి మొదలు పెడితే మన సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను అదే అంటున్నా, అంటే ఇప్పుడు కొత్తగా ఇది కొత్త ఆలోచన ఏం కాదు. చాలామంది లా ఎక్స్పర్ట్స్, చాలామంది జ్యూరిస్టులు కూడా చెప్పుకునేది వచ్చింది. అది ఇప్పుడు మీరు లా అనేది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా పెట్టేశారు. బట్ అలా వాస్తవానికి ఏంటంటే
మనకు ప్రతిదీ మనం ఏం చేయాలి ఎలా చేయాలన్నది మనకు ఒక లానే డిఫైన్ చేస్తుంది, అవునా కదా? సో అట్లీస్ట్ ఒక సిటిజన్కి వాడు 10th ఇంటర్మీడియట్ వాడు స్కూలింగ్ అయ్యగానే సొసైటీలోకి వస్తాడు. సొసైటీలోకి వచ్చేటప్పటికి వాడు ఒక సిటిజన్ అవుతున్నాడు. సో బేసిక్ రైట్స్ ఏంటి అనుకునేది వాడికి రైట్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్లోనే వాడికి నేర్పించగలుగుతారు. వాడు సొసైటీకి వచ్చేటప్పటికి డెఫినెట్లీ వాట్ ఈస్ రాంగ్ రైట్ అనేది కాన్షియస్నెస్ వాడికి వస్తుంది. సో ఆ రైట్స్ కోసం వాడికి తెలుస్తుంది. రైట్స్తో పాటు డ్యూటీస్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పుడు రైట్స్ తెలియడానికి చాలా మంది నీలాంటి వాళ్ళు ఎవరు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అని కానీ అవన్నిట్లో వాటిలో యూట్యూబ్స్లో వాటిలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని వాడి ఎడ్యుకేట్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం డ్యూటీస్ కూడా తెలియాలి. నాకు నా హక్కు ఇది, ఈ రోడ్డు మీద కానీ నేను ఇలా కానీ చేయడం, దాన్ని ఎవడైనా తప్పు చేస్తే పోలీస్ నేను ఎదిరిస్తున్నానని చెప్తున్నాడు. బట్ నీకు డ్యూటీ ఎవరైనా నేర్పుతున్నాడా? ఏంటి ఇలా వెళ్ళకూడదు, ఇది పద్ధతి అనే డ్యూటీ ఎవరు ఎడ్యుకేట్ చేయట్లేదు. నేను నాతో పాటు కొంతమంది జూరిస్టులు నాకు తెలిసిన ఈ కంటెంట్ క్రియేటర్ లీగల్ అవేర్నెస్ సంబంధించిన వాళ్ళకి నేను అదే చెప్పాను. అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది ఉన్నారు, మీరు రైట్స్ కోసం చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం డ్యూటీస్ కోసం కూడా చెప్పండి. డ్యూటీస్ ముందు వాళ్ళకి నేర్పితే ఆటోమేటిక్గా రైట్స్ తర్వాత కూడా ఆటోమేటిక్గా తెలిసి వస్తుంది. ఇది కరెక్ట్, ఇది చెయ్యాలని డ్యూటీ నీకు నేర్పించాం అనుకో, దాని తగ్గ దాని ప్రివిలేజెస్ ఏంటి, దాని రైట్స్ ఏంటి, దాని ఇమ్యూనిటీస్ ఏంటి అనేది కూడా తెలిసి వస్తుంది. సో అదే నేను చెప్తాను. సో చిన్నప్పటి నుంచే స్కూలింగ్ ఏజ్లోని రైట్స్ అట్ ద సేమ్ టైం డ్యూటీస్ కూడా మనం చెప్పాలి. ఆర్టికల్ 51 మనకు అదే చెప్తుందండి. డిపిఎస్పిలో ఉండేది అదే. మనకు చెత్త వేయొద్దు అంటారు, మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోమంటారు. బోల్డ్ అని ఉంటాయి, 1-2 కాదు. అట్లీస్ట్ మన నేషనల్ యాంథమ్ వస్తే మనం నిల్చోవాలి అనుకుని అవన్నీ నేర్పిస్తాయి. ఇవన్నీ మన స్కూలింగ్ స్టేజ్లోనే మనం నేర్పించాలి. సో అలా నేర్పించగలిగితే డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా బాగుంటుంది. ఒక సొసైటీ ఫుల్లీ లీగల్లీ అవేర్డ్ సొసైటీ అయితే డెఫినెట్లీ మార్పు అనేది వస్తుంది. చాలా మంది అసలు నేను ఎవరితో మాట్లాడినా సరే పాలిటిక్స్ కోసం మాట్లాడాలంటే అసలు నాకు పాలిటిక్స్ ఇంట్రెస్టే లేదు అంటారు. సగం మంది ఓట్ వేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు చాలా మందికి. కానీ అసలు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఈజ్ ఇట్ ఓకే? ఎందుకంటే మనం ఎలా కావాలనుకున్నా మన లైఫ్లో చాలా మటుకు పాలిటిక్స్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది మన లైఫ్లో. సో పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకోవడం ఇవన్నీ ఓకేనా అసలు? ఆ మాట అనేవాళ్ళు నిజంగా అంత ఇగ్నోరెంట్గా ఉండడం అనేది సమాజానికి నచ్చదు కాదు. మనం డెమోక్రసీలో ఉన్నాం. సో డెఫినెట్లీ మన తాలూకా ఓటింగ్ రైట్స్ బట్టి మనం ఈరోజు ఒక లీడర్ని ఎన్నుకుంటాం. ఆ లీడర్ తాలూకా వర్క్ బట్టే, ఆ లీడర్ తాలూకా పనితనం బట్టి ఈరోజు మనం నడవడిగా ఏదనేది ఉంది. మనం అంటే మన సమాజం మొత్తానికి ఈయన లాస్ట్కి. సో ఆ ఇగ్నోరెంట్ మైండ్ సెట్స్తో నాకు పాలిటిక్సే సంబంధం లేదు అనడం అనేది డెఫినెట్లీ అది సొసైటీకి మంచిది కాదు. ఏ వ్యక్తి అయినా కూడా మనం బీయింగ్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ సొసైటీ మనకు తెలిసి ఉండాలి సొసైటీని నడిపించగలిగేవాడు ఎవరు. సో సొసైటీకి మంచి వ్యక్తిని ఎలా ఎన్నుకోవాలి ఏంటి, మన ఓటింగ్ రైట్ అంటే ఊరికినే ఇవ్వబడలేదు కదండి ఓటింగ్ రైట్ ప్రతి ఒక్కరికి. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఎథికల్ వే, ఇన్ఫార్మ్డ్ వే. ఆ ఓటింగ్ రైట్ అనేది మంచిగా చేసి మనల్ని నడిపించగలిగే ఒక అధినేతను మనం మంచిగా ఎన్నుకోగలగాలి. సో అవేర్నెస్ అనేది ఉండాలి యూత్లో. నేను ఎవరికైనా అదే అంటా. నా సర్కిల్లో కొంతమంది అదే వాళ్ళు అంటూ ఉంటారు, నా స్కూల్ ఫ్రెండ్స్ కాకపోతే లేకపోతే మన చుట్టూ ఉండేవాళ్ళే రాజకీయం మనకేం చేస్తే మనకు ఆయన కూడి పెడతాయి, మనకేం చేస్తే నీకు కూడి డైరెక్ట్గా నీకు పెట్టకపోవచ్చు. వాళ్ళు చేసే నిర్ణయాలు బట్టే నీకు ఈరోజు మీ జీవితాలు ఆధారపడదు. ఇప్పుడు చూడండి మన ఆంధ్రప్రదేశ్ చూడండి, గత 5 ఏళ్ళలో మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నాం. ఇది క్రిటిసిజం కాదు, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం. ఎన్నుకునే నాయకుడు యూత్ వైపు ఏం చేశాడు అంటే నథింగ్. మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈరోజు ఒక ఎకనామిక్ క్రైసిస్, అది ఒక ఇండికేటర్ అది. సో అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేశారు? చేయలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలని యూజ్ లెవెల్లోని ఇండస్ట్రీని తీసుకొస్తున్నాయి, స్టేట్స్ని అనేక విధాలుగా కంపెనీస్ తీసుకొస్తున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. సో నాకెందుకు పాలిటిక్స్ అనేవాడు ఈరోజు ఒక మంచి వ్యక్తి అధికారంలో లేకపోతే నీకు ఉద్యోగాలు క్రియేట్ చేయకపోతే నీ కంట్లో కూడవుతుందా? అంతేగా. సో డెఫినెట్లీ ఆ ఇగ్నోరెంట్ మైండ్ సెట్ అనేవి సొసైటీకి మంచిది కదా. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా యువర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సొసైటీ. సో ఎంతో కొంత నీ తాలూకు కాంట్రిబ్యూషన్, నీ తాలూకు ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం చాలా.
సో అందుకని నేను అంటున్నా, అలాంటి ఎవరికైనా అలాంటి ఆలోచన ఉన్నా కూడా డెఫినెట్లీ మీరు అలాంటి మూర్ఖత్వంగా ఉండవద్దు. ఎంతో కొంత విషయాలు తెలుసుకోండి సమాజం కోసం. సో మీకనే మీరు సమాజానికి ఏం చేయకపోయినా మీ వరకు మీరు ఒక మంచి చేసుకునే వాళ్ళు కూడా అవుతారు. ఓకే, ఇప్పుడు మనం కొంచెం సెన్సిటివ్ టాపిక్ ఉన్నాం. కమింగ్ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్ మీరు ఎంత వరకు ఎదిగారు కదా, సో మీకు దానివల్ల ఎప్పుడైనా ప్రాబ్లం ఎదురైందా మీ క్యాస్ట్ వల్ల? డెఫినెట్లీ హానెస్ట్లీ చెప్పుకోవాలంటే, అంటే నాకు జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ నీకు చెప్తున్నాను. నేను యూనివర్సిటీలో కానీ ఏ ప్లేసెస్లోకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన దగ్గర ఉండే మన పర్సనాలిటీ మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం ఏదో విధంగా. ప్రెస్ మీట్ అవ్వచ్చు, ఇంకేదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఫ్రెండ్స్ కల్చర్స్లో, ఫ్రెండ్స్ అంటే వేరు కానీ అట్లీస్ట్ ఈవెన్ ఒక ఫార్మల్ మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకుండే మన సబ్జెక్ట్ని మనం ఎగ్జిబిట్ చేస్తాం. అంతవరకు ఎవరైనా ఏమనుకుంటారు, ఓకే ఒక అబ్బాయి దగ్గర ఈ అబ్బాయి దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి ఈ అబ్బాయికి చాలా తెలిసి ఉంటుంది ఇలా అంటుంటారు. బట్ వన్స్ ఎప్పుడైతే ఒక ఐడెంటిటీ, పర్సనల్ ఐడెంటిటీస్ కొన్ని బయటపడతాయో, ఈ అబ్బాయి ఫలాని జాతికి చెందినవాడు ఇలా అనుకుంటాం, ఆటోమేటిక్గా ప్రజల్లో అంటే ఆటోమేటిక్గా అందరిలోనే మైండ్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఓకే మనకన్నా తక్కువ క్యాస్ట్ లేకపోతే ఈ క్యాస్ట్ మాక్సిమం ఇలానే ఉంటారు కదా, సో ఇదే కదా అనుకొని చెప్పేసి ఆ మైండ్ అలా ఇప్పటికీ ఇండియన్ సొసైటీలో ఇది కన్ఫర్మ్ ఉంది. నేను పర్సనల్గా ఫేస్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఎలా అంటే నేను చెప్తున్నా కదా, యూనివర్సిటీకి వెళ్ళిన కొత్తలోనే నేను స్టూడెంట్ యాక్టివిజం చేయడంలోని, తర్వాత నేను చాలా అంటే ఇప్పుడు లీడర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను కొన్ని వ్యూస్ వాళ్ళతో షేర్ చేసుకున్నాను. సరే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. అండ్ ఇవన్నీ చూసుకునేట వీళ్ళందరూ ఎప్పుడైతే సబ్జెక్ట్ ఉంది, పట్టు ఉంది, కమాండ్ ఉంది, దీని మీదైనా ఈ అబ్బాయి నిజంగా పనికి వచ్చే కుర్రాడు అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఇలాంటి పలానా జాతికి చెందిన వాళ్ళు అనుకుంటామో, ఈ జాతి వాళ్ళు మ్యాక్సిమం ఇలాగే ఉంటారు, కొంతమంది ఇలానే వీళ్ళు ఇంతే అనుకొని చెప్పి నీకు ఇచ్చే మర్యాదలో కూడా తగ్గుతుంది. అంతవరకు నేను సార్ అని పిలిచినోడు కూడా నీకన్నా పెద్దదైతే ఒరే తమ్ముడు ఏంట్రా ఇలా అనే టైప్ కూడా అలా నేను పర్సనల్గా ఫేస్ చేశాను. సో అలా అది ఆ డ్రాబ్యాక్స్ అయితే ఎప్పుడైతే మరి కమింగ్ బీయింగ్ లాస్ట్ స్టూడెంట్ ఇదంతా మీరు ఇవన్నీ చూసినప్పటి నుంచి మరి క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి సొల్యూషన్ ఏం లేదంటారా? ఇలా ఫేస్ చేస్తూనే ఉంటారంటారా? ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో వింటున్నాను. అంటే నా పర్సనల్ వ్యూ ఏంటంటే, సొల్యూషన్ లేదు అంటే ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు. అవును, సెంచరీస్ ఆన్వర్డ్స్ ఈ క్యారీ అయింది. ఇది ఒక సోషల్ స్ట్రాటా, పై ఉండేవాడు ఈ జాతికి చెందినవాడు, ఈ పని చేసినవాడు, ఎలా ఒక సోషల్ స్ట్రాటిఫికేషన్. దానివల్ల కింద జాతికి చెందిన వాళ్ళందరూ కూడా సోషల్లీ, ఎకనామికల్లీ, కల్చరల్ అన్ని విధాలుగా బ్యాక్వర్డ్ అయ్యారు. అలానే వాళ్ళ మైండ్ సెట్స్ కూడా అలానే ఫ్రేమ్ అయ్యాయి. అప్పర్ క్లాస్లో ఉండే వాళ్ళందరూ కూడా సబ్కాన్షియస్గా నేను పెద్ద క్లాస్లో పుట్టానంటే నేను ఓకే అనేసి ఒక వాళ్ళలో ఆ ఎరోగెన్సీ అది అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మన సోషల్ నార్మ్స్ ఇప్పుడు చూసుకోగలిగితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేవి ఈ మధ్యకాలంలో వస్తుంది. అంతకుముందు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి ఉంటాయి కదా. సో ఈ ఫ్యామిలీ కలయికం లేకపోవడం వల్ల మనం ఐసోలేట్ అవుతున్నాం అనేది. ఆ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ లాగా ఉండిపోతున్నారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు లాగా ఉండిపోతున్నారు. ఇవన్నీ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన మధ్య మనం గోడలు కట్టుకుంటున్నాం. అవునా కదా? సొసైటీ అంటేనే ఒక ఇంట్రాక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. ఈవెన్తో మనకు తెలియకుండానే మనం అలాంటి గోడలు కట్టుకుంటాం, ఈ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అని. సో సొల్యూషన్ అంటారా, ఐడెంటిటీనే చెరిపోయాలి. అది గవర్నమెంట్కి అది ఆలోచించడానికి అది కిడ్రేషన్ అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఒక మనిషిని క్యాస్ట్తో నువ్వు ఐడెంటిఫై చేయడం మానేసే అంత స్థాయిలో ఏమైనా రిఫార్మ్స్ తీసుకురాలి. అలా రిఫార్మ్స్ తీసుకొని రాగలుగుతామంటే సొసైటీలో అది ఇంపాసిబుల్ అన్నట్టు. ఇప్పుడు మనిషికి అసలు ఐడెంటిటీ, కాస్ట్ అనేది ఒక ఐడెంటిటీ అయిపోయింది. పేరు, ఊరు, మీ నాన్నగారి పేరు, వీటన్నిటితో పాటు ఈరోజు కాస్ట్ అనేది ఒక ఐడెంటిటీ అయిపోయింది. కాస్ట్ అనే ఐడెంటిటీ తీసేయాలి అంటే అది కొంచెం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. బట్ అవుతుంది నిజంగా.
ఎలా అంటే కొంచెం ఇన్నోవేటివ్గా తీసుకుని రావాలి. అసలు కాస్ట్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ బట్టి ఈ పని చేసేవాడు ఇది, ఆ పని చేసేవాడు అది, ఆ పని చేసేవాడు ఇది అని వచ్చింది. అవునా కదా? అది ఇప్పుడు అలా నిజంగా ఇప్పుడు కూడా అదే సిస్టమ్ రన్ అవుతుందా అంటే లేదు. ఇప్పుడు రాముడు అన్నవాడు చదువు చెప్పడానికి, వేదాలు చెప్పడానికే ఉన్నారన్నారు. రాముడు అనేవాడు ఇంకో పనులు కూడా చేస్తున్నాడు కదా. అలానే దళితులు నిజంగా గ్రామ శివారు నుండి అంటరాని పనులు ఏవో కొన్ని పనులు మినిమల్ వేజెస్ ఏదో స్కావెంజింగ్ ఇలాంటి పనులు అంటున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఏదో పాఠాలు చెప్తున్నారు కదా. అక్కడికి ఆ సిచ్యువేషన్స్ ఆ సినారియోస్ చేంజ్ అయినాయి కదా. సో అటువంటప్పుడు ఈ క్యాస్ట్ ఐడెంటిటీ అనేది తొలగించే విధంగా మన ఈక్వాలిటీని ఎస్టాబ్లిష్ చేసి సొసైటీలోని మనం వీళ్ళందరినీ స్కిల్ బేసిస్ మీద మళ్ళీ వాళ్ళ ఐడెంటిటీ కోల్పోయేటట్టు మనం చేయగలిగితే డెఫినెట్లీ ఒక స్పేస్కి వచ్చేటప్పటికి ఈ కాస్ట్ సిస్టమ్ అనేది అబాలిష్ అవుతుంది. బట్ అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. ఒక యంగ్ పర్సన్ జెన్యున్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు సజెస్ట్ చేసే ఒక హ్యాబిట్ ఏంటి? ఫస్ట్లీ వాడు ఏదైతే ధర్మాన్ని వర్చుని వాడు బిలీవ్ చేస్తున్నాడో దాన్ని కట్టుబడి ఉండడం. మనం చూడండి, ఈ మెయిన్లీ అప్పర్ క్యాస్ట్లీ ప్రాక్టీసెస్ ఉంటాయి. మెయిన్లీ ఎవరైతే నేను అంటే ఎక్కువగా నేను చెప్తున్నాను అంటే బ్రాహ్మిన్స్లో ఎక్కువగా వాళ్ళు ధర్మానికి ఇంక్లైన్ అయ్యి ఉంటారు కదా. బ్రాహ్మిన్స్లో చాలామంది ఎక్కువగా ధర్మాన్ని ఇంక్లైన్ అయ్యి ఉంటారు. అలానే కొన్ని క్రిస్టియన్ ముస్లిమ్స్ అన్న వాళ్ళ ధర్మానికి వాళ్ళు ప్రతి ధర్మంలోనే మంచి మంచి బోధించడమే ధర్మం అంటే. రిలీజియన్లో ఏదో దాంట్లో మంచి బోధిస్తారు. దాన్ని ఇంక్లైన్ అయ్యి ఉండుంటే డెఫినెట్లీ మనలోని తెలియకుండానే మనకు మనం మన మన మైండ్ సెట్స్ కానీ మన మనసుని కానీ అలా మౌల్డ్ చేసుకుంటాం. ఓకే, ఇది వర్చు, ఇది ఒక ధర్మం, ఇది ఒక ఐడియలిస్టిక్ బిహేవియర్, ఇది మంచి ఇది చెడు అనే కాన్షియస్నెస్ వాడిలో బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ వాడిలో కలిగిందో అది మంచి ఏదో చెడేదో తెలిసిపోతుంది. సో డెఫినెట్లీ వాడి మైండ్ ఏంటంటే వాడు తీసుకునే డెసిషన్స్ అన్ని రైట్ డెసిషన్స్ తీసుకుంటాడు, రాంగ్ డెసిషన్స్ తీసుకోడు. సో వన్స్ ఆ కాన్షియస్నెస్ వాడిలో కలిగిందంటే డెఫినెట్లీ వాడి లైఫ్లోని ఒక మంచి వ్యక్తి అవుతాడు. ఒక మంచి ధర్మాన్ని ఇంక్లైన్ అయ్యి ఉండండి. డెఫినెట్లీ ఆ మంచి ఇటర్నల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో అది మీలో కలుగుతుంది. కలిగితే డెఫినెట్లీ రైట్ ఏది రాంగ్ ఏది అనేది మన జడ్జ్మెంటిజం చేసుకోగలుగుతాం. డెఫినెట్లీ మనకు ఆ ఇంటర్ కాన్షియస్నెస్ అనేది మంచి పద్ధతిలోనే వెళ్ళు అని చెప్తుంది. ఆ గైడెన్స్ మనం ఫాలో అయ్యకపోతే చాలా బ్లైండ్. డెఫినెట్లీ ఆ మోక్షాన్ని అయితే చేరుకుంటాం, సమాజానికి మంచి చేస్తాం. ఎవరికి అట్లీస్ట్ ఏమి చేయకపోయినా కూడా సమాజానికి హాని చేయకుండా ఉండొచ్చు. సో దానికన్నా గొప్ప ధర్మం ఇంకేమీ లేదని నేను అనుకుంటున్నాను.